ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పల్లవి తండ్రి, పరిశుద్ధ నమ్మదైన దేవ, సర్వశక్తి గల నజరేడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున మీకెంతైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో యేసుతో జీవితం అనే కార్యక్రమం ద్వారా కొద్ది నిమిషాలు మేము దేవుని వాక్యం ధ్యానించినట్టుగా మీరు మాతో ఉండండి. లైవ్ ద్వారా దేవుని వాక్యం వినే ప్రజలను ఆశీర్వదకరంగా మేలుకరంగా మార్చు. నీ నామానికి మహిమ తెచ్చుకో. కావలసిన కృప దయచేయి. కంటికి కనిపించని అంధకార శక్తులను, చీకటి శక్తులను, దురాత్మ సమూహం, అపవిత్ర ఆత్మను యేసు సర్వశక్తి గల విశ్వాసంతో బంధిస్తున్నాను. సమయంలో దాసు నిలబడుతుండగా మీరు నోరైని మాట్లాడుతుండండి. నీ మాటలు నా నోట ఉంచి మీరే మాట్లాడండి. లైవ్ ద్వారా వినే వారందరిని మీరు దీవించు. పాట సంఖ్య 450, 450, సాంగ్ నెంబర్ 450. నిర్మింపబడి తిమి మనము దైవగృహముగా, నిర్మింపబడి తిమి మనము దైవగృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. కాచెను యేసు రక్తం, కూర్చెను సంగముగా, కాచెను యేసు రక్తం మనకై కూర్చెను సంగముగా. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పరలోకమునిచ్చే పూజనీయుని పూజ సారా మనము నిర్మగృహముగా, నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. పరదేశులమయ్యున్న మనల తన ఇంటికి చేర్చే, పరదేశులమయ్యున్న మనల తన ఇంటికి చేర్చే. పాలకుని ప్రాపుగా ప్రస్తుతింతుము రక్తపాతిమి మనము దైవగృహముగా,
నిర్మింపవముగా. తన సేవకు పిలిచే తన కార్యమును మనలో చేసి తన వీధి రగస్తుతులార్పింతుము వినయముగా మనము. తని వీధి రగస్తుతులార్పింతుము వినయముగా మనము. నింపబడితే మేము దైవగృహముగా నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. సంగంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభునే, సంగంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభునే సర్వకాలము జయ శబ్దముతో సన్నతించదము. సర్వకాలము జయ శబ్దముతో సన్నతించదము. నిర్మింపబడితిమి మనము దైవబడితి. ప్రభునందు ప్రియులరా, ఆదికాండం 18వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు. నిన్నటి దినం 2 వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ దినం 3 నుంచి, ప్రభువా నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెప్పించదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఎందు నిమిత్తమే కదా నీ దాసుని ఇంటికి వచ్చేదరు. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాం పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. 8 వచనాలు మనం చదివాము. ఇక్కడ అబ్రహాం ఇంటికి దేవుడు ఆ ముగ్గురిని అబ్రహాం తన ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇంటికి తీసుకొచ్చి, ఎందుకంటే అబ్రహాం ఆశ అక్కర తీర్చబడాలి, అక్కర తీర్చబడాలి. అందుకని అబ్రహాం అంటూ వచ్చాడు, నీ దాసుని దాటిపోవద్దు. అప్పుడప్పుడు నేను అనుకుంటా ఉంటాను, దేవుడు ఎన్నడూ ప్రార్థన దాటిపోడు. అంటే తన దాసుని దాటిపోడు, తన దాసుని మాటను కాదనడు, త్రోసివేయడు. మనం నమ్మకంగా ఉన్నప్పుడు అబ్రహాములో అలాంటి త్యాగం ఉంది, అలాంటి నమ్మకత్వం ఉంది. అబ్రహాము వారిని చూసి పరుగెత్తి నేల మట్టుకు వంగి, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. 1. రెండోది ఏమంటున్నాడంటే, నేను కొంచెం నీళ్లు తెప్పించదను. 3వది ఏమంటున్నాడంటే, కాళ్ళు కడుక్కొని మీ కాళ్ళు శుభ్రం చేసుకోండి అంటున్నాడు. 4వది ఏమంటున్నాడంటే, ఆ సింధూర వృక్షము కింద
అలసట తీర్చుకొనుడి. తర్వాత 5వదిగా కొంచెం ఆహారం తెప్పించడం. 6వది అంటున్నాడు మీ ప్రాణములు బలపరుచుకొనుడి. 7వది అంటున్నాడు తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇంది నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తెరాను. 7 సందర్భాలు వారితో అబ్రహాం వివరించాడు. 1, అబ్రహాము ఇంటిని దాటిపోకూడదు. ఎంత ఆశ యేసయ్య. అందుకనే గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 24, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఆ ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళేవారు యేసు ప్రభువును తమ ఇంటికి రమ్మని బలవంతం చేశారు. మీరు దాటిపోవద్దు. ప్రొద్దుగుంకనది 24 చాప్టర్ 24 వర్స్ 30, 29-30. లూకా రాసిన సువార్త 24-29, 30 వచనాల్లో సాయంకాలం కావచ్చినది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. వారితో కూడా, అబ్రహాముతో కూడా ఉండుటకు ఆ సింధూర వనములోనికి వచ్చాడు. తన ఇంటికి వచ్చినటువంటి వారికి అబ్రహాము ఆతిథ్యము చేశాడు. ఎలా రిక్వెస్ట్, ఎలా ప్రాధేయపడుతున్నాడు, కొంచెము నీళ్లు తెప్పించేదను. ఎన్ని ఉన్నాయో, 3 వ్యక్తులకి ఇంత నీళ్ళు అవసరం. ఎండవేళ వచ్చారు వారు. ఏ వేళ వచ్చారు? ఎండవేళ. కనీసం 3 చెంబులైన నీళ్ళు అవసరం. ఈ రోజుల్లో 3 బాటిల్స్ అయినా అవసరం. నీళ్లు తెప్పించేదను అంటున్నాడు వారి దాహము తీర్చుటకు. తర్వాత వారు 3 కాళ్ళు కడుక్కోవడానికి ఎన్ని నీళ్లు కావాలా చూడండి. కాబట్టి అబ్రహాము ఆతిథ్యములో ఎంత విధేయత చూపిస్తున్నాడో చూడు. 1 నేల మట్టు కొంగాడు. 2వది నన్ను దాటిపోవద్దని గోజారుకున్నాడు, బలవంత పెట్టాడు. 3వది వారిని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ కూర్చోండి, నేను కొంచెం నీళ్లు తెప్పించాను. వారి ప్రాణములు తెప్పరిల్లడానికి ఆ ఎండవేళ నీ ఇంటికి వచ్చిన వారికి ఎంత ఆడంబరమో, ఎంత చూడండి. థమ్సప్పులు తేపండి, ఎగ్ పప్పులు తేపండి. ఈ రోజుల్లో ప్రకారంగా చికెన్ మటన్లు తేపండి. మనం తెస్తే కేజీ 2 కేజీలు తెస్తాం. ఆ 3 కొరకు ఒక దూడనల్లా వధించాడు. కొంచెం 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 పరిగే పరుగు ఆత్మీయ పరుగు నీ జీవితంలో ఉండాలి. అబ్రహాము నేలమట్టు కొంగగలడు. అబ్రహాము వారిని బలవంత పెడతా వస్తున్నాడు. అబ్రహాం వారి కొరకు, వారి దాహము కొరకు ఆ ఎండవేళ ఎండకొచ్చినటువంటి వారి కాళ్ళు చల్లబరచాలి, వారి ప్రాణములు నీరు తాపి తెప్పరిల్ల చేయాలని ఒక ఆలోచనలో ఉంటున్నాడు అబ్రహాం. వారిని పరామర్శించాలన్నటువంటి దేవుడన్న సంగతి పక్కన పెట్టండి కొద్దిసేపు. చూడండి, వారిని పరామర్శించాలి అని. అవునందు ప్రియ, 3 వ్యక్తులు పోతున్నట్టు కనబడినప్పుడు ఆ వ్యక్తులుగానే వారిని తీసుకొచ్చాడు. తర్వాత దేవుడిగా గుర్తించాడు, దేవదూతలుగా గుర్తించాడు అబ్రహాం. మళ్ళీ శారా దగ్గరికి వచ్చాడు. నువ్వు త్వరగా రొట్టెలు చేయి అంటున్నాడు. అర్థమైందండి? ఎంత 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 రొట్టెలు? 3 మాణికల పిండి. దీనిలో ఒక మాణిక అంటే ఒక 10.5 చూడ, 2 కిలోల పైన. అలాంటిది 6 కిలోల పైన. చూసినారా? పిసికి రొట్టెలు, 90 ఏండ్ల శారా. కాబట్టి అబ్రహాము శారాకు అప్పగించాడు. మళ్ళీ మందలోనికి పరిగెత్తాడు, దొడ్డిలోనికి దూడను తీసుకొచ్చాడు, దాన్ని సిద్ధం చేయించాడు. ఒక దూడను వధించి, ఒక దూడ మాంసం ఉడకడానికి ఎంత టైం పడుతుంది?
అంతసేపు అబ్రహాముతో వారు సంభాషించారు ఆ చెట్టు కింద. అంతసేపు అవన్నీ సిద్ధమయ్యేదాకా అబ్రహాం వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకున్నాడు, వారు ఎవరో తెలుసుకున్నాడు, వారు ఎవరో గుర్తించాడు అబ్రహాం. ఆ పరలోకపు దేవుని యొక్క అనుభవాలు ఆయన తెలుసుకున్నాడు. వారికి కలగబోయే సంతానము గురించి తెలిసాడు. పాలను సిద్ధం చేశాడు. అర్థమైందండి? వెన్నను పాలను అర్థందా సిద్ధం చేశాడు. ఎంత ఆ ఎండవేళ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వెన్నంటే వస్తాయి. పాడి గేదెలు ఉన్నాయి అబ్రహాం దగ్గర, మందలు ఆవులున్నాయి, గేదెలున్నాయి, గొర్రెలున్నాయి, మేకలున్నాయి. ఏ పాలు సిద్ధం చేశాడో అబ్రహాం. ప్రియ స్నేహితుడ, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో అబ్రహాములో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం, కొంచెం నీళ్లు, కొంచెం ఆహారం, మీరు అలసట తీర్చుకోవాలా, చెట్టు కింద కూర్చోవాలా, నీడకు రావాలా, నా ఇంటి నీడకు రావాలా, మీరు అలసట తీర్చుకోవాలా, మీ ప్రాణాలను బలపరుచుకోవాలా, అలసిపోయిన ప్రాణములు బలపరచాలా. అందుకని ప్రభు అన్నాడు, బలము లేని వారికి ఊతనీయండి, వారిని బలహీనులు బలపరచండి అంటాడు. అబ్రహాం చేసి చూపించాడు. వారు భోజనం చేస్తా ఉంటే తృప్తిగా వారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు. మనం నీళ్ళు ఇస్తే అన్నం పెట్టాము, అన్నం ఇస్తే నీళ్లు పెట్టాము, నీళ్లు పెట్టిన గంట సేపు అన్నం పెట్టిన గంట సేపు నీళ్లు అడిగేదాకా నీళ్లు, కొన్నిసార్లు మర్చిపోతాం. నిర్లక్ష్య వైఖరి, ఆత్మీయ. అబ్రహాం అన్ని సిద్ధం చేసి వారి దగ్గర పెట్టి ఏమి తక్కువ అవుతుందో, ఏమి అడుగుతారో అని వారి దగ్గర నిలబడ్డాడు. నువ్వు నిలబడుతున్నావా? నువ్వు కనిపెట్టుకుంటున్నావా? పరిశుద్ధులకు Hebrewస్ 6:10 పౌలు అపోస్తలుడు చెబుతాడు, ఇంకనూ ఉపచారము చేయుచుంట ప్రభునామును మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని. అందుకనే వారు తెలియక ఆతిథ్యం చేసి, దేవుడని ఎరుకను ఆతిథ్యం చేసి వారు గొప్ప బహుమానం పొందారు ఇస్సాకుని. అట్టి గొప్ప ఆధిక్యతను పొందాడు అబ్రహాం. ప్రభునందు ప్రియ స్నేహితుడు, వారిని అంతగా గౌరవించాడు, వారికి విధేయత చూపించాడు, వారికి శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచాడు, వారు ప్రాణాలు బలపరచబడాలని ఆశించాడు, వారికి నీళ్ళు ఇచ్చి తృప్తిపరిచాడు, వారి కాళ్ళను చల్లపరిచాడు. అబ్రహాము ప్రియ స్నేహితుడు, వారికి శ్రేష్టమైన తన ఇంటిలోని ఆహారాన్ని పెట్టాడు, వారిని అధికముగా తన స్థాయికి తగ్గట్టుగా గౌరవించాడు, ప్రేమించాడు వారిని. అబ్రహాం ప్రియ స్నేహితుడ, సహోదరి, అక్కడ నిలవన్నటువంటి అబ్రహాం దేవుని సన్నిధిలో నిలబడగలిగాడు. ఆ చెట్టు కింద అబ్రహాం. నువ్వెక్కడ నిలబడుతున్నావు? అందుకే అబ్రహామును వారు దాటిపోలేదు. అందుకే అబ్రహాము గుడారం దగ్గరికి వారు వచ్చారు. అబ్రహాము ద్వారా వారి దాహము తీర్చుకున్నారు. అబ్రహాము ద్వారా వారి కాళ్ళను సైతం చల్లపరుచుకున్నారు. అబ్రహాము చెట్టు కింద అలసట తీర్చుకున్నారు. అబ్రహాము ఇంటిలో భోజనం చేశారు. వారు అబ్రహాము యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు. అబ్రహాములో ఉన్నటువంటి ఆత్మీయ ఆ స్థితిగతులను వారు గమనించారు. అబ్రహాములో ఉన్నటువంటి ఆత్మీయ పరుగును వారు గమనించారు. అందుకే అబ్రహాంను ఆశీర్వదిస్తున్నారు. ప్రార్థన, నీవు కూడా అలాగా ఉండాలా? ఎక్కడ నిర్లక్ష్యం చూడకూడదు. ప్రార్థన చేసుకుందాం. అలా ప్రభు సాయం. పర్లు తండ్రి, వందనాలు. ప్రేమించి మీరు మా కొరకు ప్రాణం పెట్టినందుకు స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మాతో ఉన్నందుకై స్తోత్రాలు. యేసుతో జీవితం అనే కార్యక్రమం ద్వారా మీరు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. మీరు ఇచ్చిన ఛానల్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి సబ్స్క్రైబ్స్, వ్యూస్ని బట్టి వందనాలు. వాచ్ టైంను బట్టి స్తోత్రాలు. సబ్స్క్రైబర్స్ను, వాక్యాన్ని తండ్రి చూడగలుగుతున్న ఆన్లైన్ సర్వీస్ని బిడ్డలందరిని బట్టి వందనాలు. స్థానిక సంఘం మీ దాసుని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. బ్లెస్ బెనర్జీ గోమ్స్ మిరాకిల్ని బట్టి స్తోత్రాలు. దాసులను బట్టి స్తోత్రాలు. మీ దాసుని బట్టి వందనాలు. మెరాకను బట్టి స్తోత్రాలు.
ఛానల్ బట్టి వందనాలు, నెట్వర్క్ను బట్టి వందనాలు, మొబైల్ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అనుదినం ఇలాగ మీరు కృప చూపిస్తున్నదికై స్తుతిస్తూ యేసు సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రాంచకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, లైవ్లో దేవుని వాక్యం వింటున్న వారికి, సబ్స్క్రైబర్స్కి, లైక్ చేసేవారికి, స్థానిక మీ దాసుని కుటుంబానికి, ప్లస్ బెనర్జీ గోమ్ శాపులకి, స్థానిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. తిరిగి ప్రభు సమయంలో కలుసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్.